ఆ యొక్క అధికారాన్ని, అటువంటి గొప్ప స్థానాన్ని, అటువంటి గొప్ప యవ్వనాన్ని నా పతనం కోసము నేను వాడుకున్నట్లుగా ఉంది. ఇప్పుడు పాపాలలో నేను కూరుకున్నాను, నా తండ్రిని పోగొట్టుకున్నాను, నా పక్షాన నువ్వు ఉండయ్యా అనేసి మనస్సే తన శ్రమలో దేవుని వైపు తిరిగాడండి. ఇప్పటికైనా కానీ సమయం మించిపోలేదు. పశ్చాత్తాపడండి, దేవుని వైపు తిరగండి. బంధకాల్లో ఉన్నప్పుడు మనస్సే తనను తాను తగ్గించుకొని దేవునిని తీవ్రంగా బతిమాలాడు. పునరుద్ధారణ ఇవ్వయ్యా నా జీవితంలో, మరలా అట్లాంటి తప్పుల వైపు నేను వెళ్ళను, అలాంటి తప్పులు నేను చేయను అనేసి బతిమాలుకున్నాడండి. ఈరోజు కూడా మనము ఆ రీతిగా బతిమలాడుకుంటే దేవుడు మనస్సేకిచ్చిన గొప్ప ఛాన్స్ మనకు దయచేస్తాడు. ప్రియదైవ జనాంగమా, దేవుడు అతన్ని ప్రార్థన విని అతన్ని క్షమించి తిరిగి యెరూషలేమునకు తన రాజ్యానికి తీసుకొచ్చాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎంతటి గొప్ప ప్రభువుని మనం కలిగి ఉన్నామంటే, మనమే చేసుకుంటాం పతనాన్ని, మన పాపాలని బట్టి మనమే చేసుకుంటాం. ఒకసారి పాపంలో పడిన తర్వాత పశ్చాత్తాపానికి లోనై ప్రార్థన చేస్తే ప్రభు మరలా అభివృద్ధిని దయచేస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. గుణపాఠం వచ్చి చెప్పాడు. తిరిగి వచ్చాక మనస్సే యెహోవాయే దేవుడని తెలుసుకున్నాడు. ఈరోజు ఆ రీతిగా మీరు తెలుసుకోవాలి. ప్రభువా, నీలోనే ఏమైనా కానీ మేము చేయగలుగుతామయ్యా, నీవు లేకపోతే మేము లేం, మాకు అభివృద్ధి లేదు, మా సమస్యలు తొలగిపో, మా పాపాలు క్షమించబడం. ప్రియదైవ జనాంగమా, మరలా రాజు స్థానాన్ని మనస్సేకి ప్రభు ఇచ్చాడు. రాజ్యాన్ని తిరిగి పొందాక మనస్సే తాను చేసిన తప్పులను సరిదిద్దుకున్నాడు. దేవాలయములో ఉన్న పరాయి దేవతలను, విగ్రహాలను తీసివేయించాడు. పట్టణం బయట బారవేయించాడు. యెహోవా బలిపీఠాన్ని బాగు చేసి దానిపై సమాధాన బలులను, కృతజ్ఞతార్పణలను అర్పించాడు. యూదా ప్రజలందరూ ఇశ్రాయేలీల దేవుడైన యెహోవానే సేవించాలని ఆజ్ఞాపించాడు. ఒకసారి తప్పు తెలుసుకున్న తర్వాత, దేవుని దగ్గర పశ్చాత్తాపడిన తర్వాత మరలా అభివృద్ధిని దయచేస్తాడు ప్రభు. అప్పుడు మనస్సే లాగననే దీవిస్తాడు. కానీ మనస్సే మరలా పాపములోనికి పోలేదు. దేవుణ్ణి అత్యంత గొప్ప మహాశక్తితో ఆరాధించాడు. ఆ రీతిగానే మనం ఉండాలి. ఈరోజు మన పరిస్థితులు ఏ రీతిగా ఉన్నాయి? పాపాల్లో పడుతున్నాం, ఒప్పుకుంటున్నాం, దేవుడు అభివృద్ధిని ఇస్తున్నాడు. అభివృద్ధిని బట్టి మరలా పాపాల్లోనికి వెళ్ళిపోతున్నాం. పేతురు గారు అంటారు, కుక్క తన వాంతికి తిరుగునట్లుగా, పంది మరలా బురదలో వెళ్ళి దొర్లునట్టుగా మన పరిస్థితి ఉందేమో అనేసి అంటూ ఉంటాడు కదా. ఆ రీతిగా మన పరిస్థితి ఉండకూడదు. ఒక్కసారి పశ్చాత్తాపడిన తర్వాత మహా గొప్ప అభివృద్ధిని దేవుడిస్తాడు. ఆ అభివృద్ధిని దేవుని యొక్క మహిమ కొరకే మనము వాడాలి. ఆ పరిస్థితుల్ని దేవుని మహిమపరచడానికే వాడాలి. కానీ మరలా పాపపు జీవితంలోనికి మనం వెళ్ళకూడదని దేవుని యొక్క వాక్యము తెలియపరుస్తూ ఉందండి. చూడండి, వాక్యాన్ని చదివి నేను ముగిస్తాను. 2వ దినవృత్తాంతముల గ్రంథము 33వ అధ్యాయము 13వ వాక్యాన్ని చదువుకుందాం. ఆయనకు మొరలెడగా ఆయన తన విన్నపములను ఆలకించి యెరూషలేమునకు అతని రాజ్యములోనికి తీసుకొని వచ్చినప్పుడు యెహోవా దేవుడై ఉన్నాడని మనస్సే తెలుసుకొనెను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రియ దైవ జనాంగమా, ఈ రీతిగా మనం